దేవుడు అంటే సుఖభోగాలు అనుభవించేవాడు కాడు. దేవుడు అంటే తన పిల్లల కోసం 24 గంటలు పరితపించిపోయాడు. హీస్ రియల్ గాడ్. అది ఎవరో కాదు, ఆర్ ఫాదర్, మన తండ్రి యెహోవా. హీస్ అ రియల్ ఫాదర్. అందుకే యేసు ఒకటే మాట అన్నాడు, భూమి మీద తండ్రిని ఎవరికి పేరు పెట్టద్దు, మీరు పెడితే ఒకే ఒక్కడికి ఆ పేరు చెందాలి, అది నా తండ్రి అయిన దేవుడికి చెందాలి. ఎందుకంటే ఆయన చూసినట్లుగా ఎవరండి చూశారు ఈ లోకంలో? ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మీ పిల్లలు ప్రేమిస్తే ఎలాగైతే 24 గంటలు మీ పిల్లలతో ఉండాలని మీరు కోరుకుంటారో, దేవుడు అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు కనుక ఎప్పటికీ మనతోనే ఉన్నాడండి. ఆయన ఎన్ని సుఖాలను దేవుడు ఇచ్చి తనకున్న సుఖాలను విడిచిపెట్టి మీకోసం ఈ భూమి మీద సంచరిస్తున్నాడే. నేను వారి మధ్య నివసించి సంచరించును. మీరు అనుకున్నాడు దేవుడు పరలోకంలో సంచరించి ఆయన నివసిస్తున్నాడేమో అని. నో నో నో, అపార్థం చేసుకుంటున్నారా? దేవుడు మనస్సు మీకు అర్థం కాలేదు. దేవుడు మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మీలోనే సంచరిస్తున్నాడు. ఇంత గొప్పగా ప్రేమిస్తున్న తండ్రి పట్ల మనుషులు చూపుతున్న కృతజ్ఞత ఏంటి చెప్పండి?